శ్రీ సాయి సచ్చరిత్రము సాయిబాబా మహిమల జీవిత చరిత్ర 24వ అధ్యాయము. బాబా హాస్యము, చమత్కారము, శనగల లీల. 1 హేమాడ్ పంతు, 2 సుదామ, 3 అన్నా చించనీకర్, మావిషి బాయి. కథలు, ప్రస్తావన. ఈ అధ్యాయములోగాని వచ్చే అధ్యాయములోగాని ఫలానిది చెప్పెదమనుట ఒక విధముగా అహంకారమే. మన సద్గురుని పాదములకు అహంకారమును సమర్పించినగాని మన ప్రయత్నమందు జయమును పొందము. మనమహంకారరాహితులమైనచో మన జయము నిశ్చయము. సాయిబాబాను పూజించుటచే ఇహపర సౌఖ్యములు రెంటినీ పొందవచ్చును. మన మూల ప్రకృతి యందు పాతుకుని శాంతి సౌఖ్యములను పొందెదము. కాబట్టి ఎవరైతే క్షేమమును కోరెదరో వారు గౌరవాదరములతో సాయిబాబా లీలలను వినవలెను, మననము చెయ్యవలెను. దీనిని నెరవేర్చినచో వారు సులభముగా జీవిత పరమావధిని పొందెదరు, తొదకు మోక్షానందమును పొందెదరు. సాధారణముగా నందరూ హాస్యము, చమత్కార భాషణమన్న నిష్టపడెదరుగాని తాము హాస్యాస్పదులగుటకిష్టపడరు. కాని బాబా చమత్కారము వేరు. అది అభినయముతో కూడినప్పుడు చాలా సంతోషదాయకముగా నీతిదాయకముగా నుండెడిది. కావున ప్రజలు తాము వెక్కిరింతల పాలై నప్పటికి అంతగా బాధపడేవారు కారు. హేమాడ్ పంతు తన విషయమునే ఈ క్రింద తెలుపుచున్నాడు. శనగల కథ. షిరిడీలో ఆదివారము నాడు సంత జరిగేది. చుట్టుప్రక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణములు వేసుకుని వారి సరుకులు అమ్ముచుండెడివారు. ప్రతిరోజు మధ్యాహ్నము 12 గంటలకు మసీదు నిండుచుండెను. ముఖ్యముగా ఆదివారము నాడు క్రిక్కిరిసి పోవుచుండెను. ఒక ఆదివారము నాడు హేమాడ్ పంతు సాయిబాబా ముందు కూర్చుని బాబా పాదము లొత్తుచు మనస్సునందు జపము చేయుచుండెను. బాబా ఎడమవైపు శ్యామ, కుడివైపు వామనరావు ఉండిరి. శ్రీమాన్ బుట్టి, కాకాసాహెబ్ దీక్షిత్ మొదలగు వారు కూడా నుండిరి. శ్యామ నవ్వుచు అన్నా సాహెబుతో, నీ కోటుకు శనగగింజలంటినట్లున్నవి చూడుము అనెను. అట్లనుచు హేమాడ్ పంతు చొక్కా చేతులను తట్టగా శనగగింజలు నేలరాలెను. హేమాడ్ పంతు తన చొక్కా ఎడమచేతి ముందు భాగమును సాచెను. అందరికీ ఆశ్చర్యము కలుగునట్లు కొన్ని శనగగింజలు క్రిందికి దొర్లుట ప్రారంభించెను. అక్కడున్నవారు వానిని ఏరుకొనిరి. ఈ సంఘటనము హాస్యమునకు తావిచ్చెను. అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడిరి. ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కా చేతిలో నెట్లు ప్రవేశించియుండెనో ఊహింపనారంభించిరి. శనగలు చొక్కాలో నెట్లు దూరి అచట నిలువగలిగినవో హేమాడ్ పంతు కూడా గ్రహించలేకుండెను. ఎవ్వరికిని సరియైన సమాధానము తోచక జవాబునివ్వనప్పుడు అందరునూ ఈ అద్భుతమునకాశ్చర్యపడుచుండగా బాబా ఇట్లనియే, వీనికి తానొక్కడే తిన్ను దుర్గుణమొకటి గలదు. ఈనాడు సంత రోజు శనగలు తినుచు ఇక్కడకు వచ్చినాడు. వాని నైజము నాకు తెలియును. ఈ శనగలే దానికి నిదర్శనము. ఈ విషయములో నేమి ఆశ్చర్యమున్నది. హేమాడ్ పంతు, బాబా, నేనెప్పుడు ఒంటరిగా తిని ఎరుగను. అయితే ఈ దుర్గుణమును నాపై నేల మోపెదవు. ఈనాటికి ఎన్నడునూ షిరిడీలోని సంత నేను చూచియుండలేదు. ఈ దినము కూడా నేను సంతకు పోలేదు. అట్లయినచో నేను శనగల నెట్లు కొనియుంటిని. నేను కొననప్పుడు నేనెట్లు తినియుందును? నా దగ్గరనున్న వారికి పెట్టకుండానే నెప్పుడేమియు తిని ఎరుగను బాబా. అవును, అది నిజమే. దగ్గరున్న వారికిచ్చెదవు. ఎవరును దగ్గర లేనప్పుడు నీవుగాని నేనుగాని ఏమి చెయ్యగలము? కాని నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా? నేనెల్లప్పుడూ నీ చెంతలేనా? నీవేదైనా తినుటకు ముందు నాకర్పించుచున్నావా? నీతి. ఈ సంఘటనమున బాబా ఏమి చెప్పిరో జాగ్రత్తగా గమనించెదము. పంచేంద్రియముల కంటే ముందే మనస్సు బుద్ధి విషయానందమనుభవించును. కనుక మొదలే భగవంతుని స్మరించవలెను. ఇట్లు చేసినచో నిధి కూడా ఒక విధముగా భగవంతుని కర్పితమగును. విషయములను విడిచి పంచేంద్రియము లుండలేవు. కనుక
ఆ విషయములను మొదట గురుని కర్పించినచో వానియం దభిమానము సహజముగా ఆదృశ్యమైపోవును. ఈ విధముగా కామము, క్రోధము, లోభము మొదలగువాని గూర్చిన వృత్తులన్నిటినీ మొట్టమొదట గురుని కర్పించవలెను. ఈ అభ్యాసము నాచరించినచో దేవుడు వృత్తులన్నీయు నిర్మూలనమగుటకు సహాయపడును. విషయములననుభవించు ముందు బాబా మనచెంతనేయున్నట్లు భావించినచో నా వస్తువుననుభవింపవచ్చునా లేదా యను ప్రశ్న ఏర్పడును. ఏది అనుభవించుటకు తగదో దానిని విడిచిపెట్టెదము. ఈ విధముగా మన దుర్గుణములన్నీయు నిష్క్రమించును, మన శీలము చక్కబడును, గురువునందు ప్రేమ వృద్ధి పొందును, శుద్ధజ్ఞానము మొలకెత్తును. ఈ జ్ఞానము వృద్ధి పొందినప్పుడు దేహబుద్ధి నశించి బుద్ధి చైతన్యఘనమున లీనమగును. అప్పుడే మన కానందము సంతృప్తి కలుగును. గురువునకు దేవునకు ఎవరు భేదము నెంచెదరో వారు దైవము నెచ్చటను చూడలేరు. భేదభావము లన్నిటిని ప్రక్కకు త్రోసి గురువును దేవుని ఒకటిగా భావించవలెను. ఈ ప్రకారముగా గురుని సేవించినచో భగవంతుడు నిశ్చయముగా ప్రీతి చెందును. మన మనస్సులను స్వచ్ఛము చేసి ఆత్మసాక్షాత్కారము ప్రసాదించును. క్లుప్తముగా చెప్పునదేమన, మనము గురుని స్మరించనిదే ఏ వస్తువును పంచేంద్రియములతో ననుభవించరాదు. మనస్సును ఈ విధముగా శిక్షించినచో మనమెల్లప్పుడూ బాబాను జ్ఞప్తియందుంచుకునెదము. మనకు బాబాయందు ధ్యానమెన్నో రెట్లు వృద్ధి పొందును. బాబా సగుణ స్వరూపము మన కండ్ల ఎదుట నిలుచును. అప్పుడు భక్తి, వైరాగ్యము, మోక్షము మన వశమగును. మన మనస్సునందు బాబాను ఎప్పుడైతే నిలుపగలమో అప్పుడు మనము ఆకలిని, పిపాసను, సంసారమును మరచెదము. ప్రపంచ సుఖములందుగల అభిలాష నశించి మన మనస్సులు శాంతిని, ఆనందమును పొందును. సుధాముని కథ. పై కథ చెప్పుచున్నప్పుడే హేమాడ్ పంతుకు సుధాముని కథ జ్ఞప్తికి వచ్చెను. అందులో కూడా ఇదే నీతియున్నది కనుక దానినిక్కడ చెప్పుచున్నాము. శ్రీకృష్ణుడు, అతని అన్న బలరాముడు, మరియొక సహపాఠి సుధాముడను వాడును గురువగు సాందీపుని ఆశ్రమములో నివసించుచుండిరి. శ్రీకృష్ణ బలరాములను అడవికి పోయి కట్టెలు తీసుకుని రమ్మని గురువు పంపెను. సాందీపుని భార్య సుధాముని కూడా అదే పనిమీద ముగ్గురి కొరకు శనగలిచ్చి పంపెను. కృష్ణుడు సుధాముని అడవిలో గలసి ఇట్లనెను, దాదా, నాకు నీళ్లు కావలెను, నాకు దాహము వేయుచున్నది. సుధాముడు, కొత్త కడుపుతో నీరు త్రాగకూడదు కనుక కొంత తడవకుట మంచి దనెను. కాని తన వద్ద శనగలున్నవని కొంచెము తినుమని అనలేదు. శ్రీకృష్ణుడు అలసియుండుటచే సుధాముని తొడపై తలయుంచి గుర్రుపెట్టుచూ నిద్రపోయెను. ఇది కనిపెట్టి సుధాముడు తన జేబులోని శనగలు తీసి తినుట కారంభించెను. హఠాత్తుగా శ్రీకృష్ణుడిట్లనియే, దాదా, ఏమి తినుచుంటివి? ఎక్కడ నుంచి ఈ శబ్దము వచ్చుచున్నది? సుధాము డిట్లనెను, తినుటకేమున్నది? నేను చలితో వణకుచున్నాను, నా పండ్లు కటకటమనుచున్నవి, విష్ణు సహస్రనామమును కూడా సరిగా ఉచ్చరించలేకున్నాను. ఇది విని సర్వజ్ఞుడగు శ్రీకృష్ణుడిట్లనెను, నేనొక స్వప్నమును గంటిని, అందులో ఒకడింకొకరి వస్తువులను దినుచుండెను. ఏమీ తినుచుంటివని అడుగగా ఏమున్నది తినుటకు మన్నా అనెను. అనగా తినుటకేమీయు లేదని భావము. రెండవవాడు తథాస్తు అనెను, దాదా, ఈది ఒక స్వప్నము, నాకివ్వకుండా నీవేమి తినవని నాకు తెలియను. స్వప్న ప్రభావముచే నీవేమి తినుచుంటివని అడిగితిని. శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడనిగాని అతని లీలలుగాని తెలిసియున్నచో సుధాముడట్లు చేసియుండడు. కాబట్టి అతడు చేసిన దానిని తానే అనుభవింపవలసి వచ్చెను. శ్రీకృష్ణుని ప్రియ స్నేహితుడైనప్పటికీ అతని ఉత్తరకాలమంతయు గర్భదారిద్ర్యముచే బాధపడవలసి వచ్చెను. కొన్నాళ్లకు భార్య కష్టము చేసి సంపాదించిన పిడికెడు అటుకులు సమర్పించగానే శ్రీకృష్ణుడు సంతసించి ఒక బంగారు పట్టణము ననుభవించుటకిచ్చెను. ఎవరికైతే దగ్గరున్నవారు కియ్యకుండా తిను అలవాటుండునో వారు దీనిని జ్ఞప్తియందుంచుకొనవలెను. శృతి కూడా దీనినే నొక్కి చెప్పుచున్నది.
మొదట భగవంతునికి అర్పించి ఆ భుక్తశేషమునే మనము అనుభవించవలెను. బాబా కూడా దీనినే హాస్యరూపముగా యుక్తితో బోధించెను. చించనేకరు మావిసీబాయి. హేమాడ్ పంతు ఇచట నింకొక హాస్య సంఘటనను, అందులో బాబా చేసిన మధ్యవర్తిత్వమును వర్ణించెను. దామోదర్ ఘనశ్యాం బాబరే ఉరఫ్ అన్న చించనేకర్ అను భక్తుడొకడు గలడు. అతడు సరళుడు, మోటువాడు, ముక్కుసూటిగా మాట్లాడువాడు, ఎవరినీ లక్ష్యపెట్టువాడు కాడు. ఉన్నదున్నట్లు చెప్పేవాడు, ఎప్పటిదప్పుడే తేల్చువాడు. బయటికి కఠినునివలెను, హఠమూ చేయువానివలెను గాన్పించినను వాడు మంచి హృదయము గలవాడు. నక్కజిత్తులవాడు కాడు. అందుచే బాబా వానిని ప్రేమించుచుండెను. అందరూ సేవ చేయునట్లే ఇతడు కూడా మధ్యాహ్నము బాబా ఎడమచేతిని తోముచుండెను. కుడివైపు ఒక మొసలి వితంతువు వేణుబాయి కౌజల్గి అనునామేయుండెను. ఆమెను బాబా అమ్మా అని పిలుచుచుండెను. ఇతరులు మావిసీబాయి అని పిలిచెడివారు. ఆమె కూడా బాబాను సేవించుచుండెను. ఈమెది స్వచ్ఛమైన హృదయము. ఆమె బాబా నడుమును, మొలను, వీపును తన 2 చేతుల వ్రేళ్లు అల్లి దానితో నొక్కుచుండెను. ఆమె దీనిని అతి తీవ్రముగా చేయుచుండెను. బాబా వీపు కడుపు కలిసిపోవునట్లు గాన్పించుచుండెను. ఇంకొక ప్రక్క అన్నా తోముచుండెను. మావిసీబాయి ముఖము క్రిందకు మీదకగుచుండెను. ఒకసారి ఆమె ముఖము అన్నా ముఖమునకు చాలా దగ్గరగా బోయెను. హాస్యమాడు నైజము గలదగుటచే నామె ఇట్లనెను. ఓహో, ఈ అన్నా చెడ్డవాడు నన్ను ముద్దు పెట్టుకునుటకు అత్నించుచున్నాడు. ఇంత ముసలివాడైనప్పటికీ నన్ను ముద్దు పెట్టుకునుటకు సిగ్గులేదా అనెను. అన్నాకు కోపము వచ్చెను. చొక్క చేతులు పైకెత్తి అతడిట్లనెను, నేను ముసలివాడను, దుర్మార్గుడననుచున్నావు. నేను వెర్రివాడన? నీవే కలహమునకు కాలు దువ్వుచున్నావు. అక్కడున్న వారందరూ ఈ ముసలి వాండ్ర కలహమును జూచి నవ్వుచుండిరి. బాబా ఇద్దర్నీ సమానముగా ప్రేమించువారు కనుక ఇద్దరినీ ఓదార్చవలెనని తలచి ఈ క్రింది విధముగా నేర్పుతో సమాధానపరచెను. బాబా ప్రేమతో, ఓ అన్నా, ఎందుకనవసరముగా గోల చేయుచున్నావు? తల్లిని ముద్దు పెట్టుకొనినచో దానిలో అనౌచిత్యమేమి అనెను. బాబా మాటలు విని ఇద్దరూ సంతుష్టి చెందిరి. అందరూ సరదాగా నవ్విరి. బాబా చమత్కారమునకు హృదయానందపూరితులైరి. బాబా నైజము, భక్తపరాయణత్వము. బాబా తన భక్తులను వారి వారి ఇష్టానుసారము సేవ చేయుటకు అనుమతించుచుండెను. దీనిలో నితరులు జోక్యము కలుగజేసుకొనుట బాబా క్లిష్టము లేదు. ఒక ఉదాహరణము నిశ్చదము. ఈ మావిసీబాయే ఇంకొకప్పుడు బాబా పొత్తికడుపును తోముచుండెను. ఆమె ప్రయోగించు బలమును జూచి ఇతర భక్తులు ఆతురపడిరి. వారిట్లనిరి, అమ్మా, కొంచెము మెల్లగా తోముము. బాబా కడుపులోని ప్రేవులు, నరములు తెగిపోగలవు. ఇట్లనగనే బాబా వెంటనే లేచి కోపముతో సటకాను నేలపై గొట్టెను. వారి కండ్లు నిప్పుకణముల వలె ఎర్రనాయెను. బాబాను జూచుట కెవ్వరికి ధైర్యము లేకుండెను. బాబా సటకా చివరను 2 చేతులతో పట్టుకుని పొత్తికడుపులోనికి గురుచుకొనెను. ఇంకొక చివరను స్తంభమునకు నాటించెను. సటక ఎంతయు పొత్తికడుపులో దూరునట్లు కానవచ్చుచుండెను. కొద్దిసేపటిలో పొత్తికడుపు ప్రేలు ననుకొనిరి. బాబా క్రమముగా స్తంభం వైపు పోవుచుండెను. అందరూ భయపడిరి. ఆశ్చర్యముతోనూ భయముతోనూ మాట్లాడలేక మూగవాండ్రవలే నిలిచిరి. బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టము అనుభవించిరి. తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా తోమ్మనిరి. మంచి యుద్దేశముతో వారు ఈ మాటలనిరి. దానికి కూడా బాబా ఒప్పుకొనలేదు. వారి మంచి యుద్దేశమే బాబాను కష్టములో దించినందుకు వారాశ్చర్యపడిరి. ఏమీ చేయలేక కనిపెట్టుకుని చూచుచుండ్రి. అదృష్టముచే బాబా కోపము తగ్గెను. సటకాను విడిచి గద్దెపై కూర్చుండరి. అప్పటి నుండి భక్తుల ఇష్టానుసారము సేవ చేయునప్పుడు ఇతరులు జోక్యము కలుగజేసుకొనరాదను నీతిని నేర్చుకొనిరి. ఎవరి సేవ ఎట్టిదో బాబాకి గుర్తు. 24వ అధ్యాయము సంపూర్ణము.